డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. హాయ్, వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. అయితే కామెడీ సినిమాలు తీయాలంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మనకి మొదటి నుంచి చూసుకుంటే జంజాల గారు, ఈవీవి గారు ఇలా వెళ్తూ ఉంటే ఈ లిస్ట్ చాలా చిన్నది. అయితే ఈ చాలా చిన్న లిస్టులో చాలా పెద్ద పేరు తెచ్చుకున్న దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి గారు. వారు చేసిన 16స్, గర్ల్ ఫ్రెండ్, సీమశాస్త్రి, సీమ టపాకాయ, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, చాలా చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయినాయి. మనల్ని కడుపుబ్బా నవ్వించినాయి. సో వారి జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు నాగేశ్వర రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆయన సినిమా జర్నీ గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. సార్, మీ ఇంటర్వ్యూలు నేను ఈ ఇంటర్వ్యూ కోసం చాలా వరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి చాలా సీరియస్ టోన్ ఉన్న మనిషి. ఒక కర్నూలు బ్యాక్గ్రౌండ్, ఒక రెడ్డి గారు, ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు యాక్షన్ మూవీస్ రాసుకొని వచ్చిన వ్యక్తి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కామెడీ సినిమాలు తీసిన తర్వాత ఓకే, ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. మీ ఇంటర్వ్యూలు కూడా కామెడీగా ఉన్నాయి. నాకు అది విచిత్రంగా అనిపించింది. సో నేను ఈ ఇంటర్వ్యూని వేరే పార్శ్వంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఒక సీరియస్ క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తున్నాను. యా. సీమశాస్త్రి, సీమ టపాకాయ, అల్లరి నరేష్ గారి కెరీర్లో అప్పటి వరకు ఉన్న బిగ్గెస్ట్ హిట్స్. ఒక డైరెక్టరు అలాంటి హిట్స్ ఇస్తే ఆ డైరెక్టర్ మూడో సినిమా అడిగినప్పుడు ఆ హీరో ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తాడు కూడా. కానీ అల్లరి నరేష్ గారితో మీరు ఒక సినిమా స్టార్ట్ చేశారు, పూజా కార్యక్రమాలు అయినాయి, మొదటి షెడ్యూల్ అవుతున్నాయి, ఆ సినిమా అప్పుడు ఆగిపోయింది. ఎందువల్ల ఆగిపోయింది? కథ మొత్తం కథ రెడీ అయిపోయింది, షెడ్యూల్ స్టార్ట్ అవ్వలేదు, పూజ కూడా అవ్వలేదు. ఆ, సినిమా ఆగిపోవడం నరేష్ బిజీగా ఉన్నాడు అప్పుడు. మ్మ్. బడ్జెట్ విషయంలో కొంచెం తేడా వచ్చింది నాకు, ప్రొడ్యూసర్కి, నరేష్కి. పెద్ద కథ రాసా యాక్చువల్గా. పెద్ద కథ అంటే నా సినిమాలో మ్యాక్సిమం క్యాస్టింగ్ ఎక్కువగా ఉంటుంది. కామెడియన్స్ కానీ వీళ్ళు కానీ బాగా ఎక్కువగా పెడతాను. ప్యాడింగ్ వీక్ అంటే ఒక చిన్న చిన్న ఆర్టిస్టులతో ఈ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ని పెడతా. అది కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన అలవాటు అయ్యిండొచ్చు నాకు. మేబీ ఆయన చాలా ఆయన సినిమాల్లో ఆ కొత్త వాళ్ళు అన్నది చాలా తక్కువగా కనిపిస్తుంటారు. సార్, మ్యాక్సిమం స్టార్స్ ఉంటారు ఏ క్యారెక్టర్కైనా సరే. అది అలవాటైందేమో తెలియదు. అలాగా పెద్ద క్యాస్టింగ్ సినిమా అది. మ్మ్. అంటే ఆ సినిమా జరిగి ఉంటే నరేష్ కెరీర్లో మేబీ అంత క్యాస్టింగ్, అంత పెద్ద సినిమా అప్పటిదాకా లేదు. ఒకవేళ ఇప్పటిదాకా కూడా నాకు తెలిసి లేదు. ఓకే. అంత పెద్ద సినిమా అయి ఉండేది అది. మ్మ్. క్లైమాక్స్, ఒక క్లైమాక్స్ రాశా, సార్. అక్కడ వచ్చిన సమస్య. మ్మ్. ఆ క్లైమాక్స్ ఏంటంటే ఈ క్యాస్టింగ్ మొత్తం ఒక ఫ్లైట్లో ఇరుక్కుపోతారు. ఓకే. ఆ ఫ్లైట్ బొక్కపడుద్ది, గ్లాస్ పగిలిపోద్ది, మ్మ్. మొత్తం అందరూ ఫ్లైట్ తిరిగిపోతుంటుంది, ఫ్లైట్ కూలిపోద్ది. మ్మ్. ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆ క్యారెక్టర్స్లో ఉంటాయి. మొత్తం సినిమాకి సంబంధించిన ఆల్ క్యారెక్టర్స్ మ్మ్. క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్ మార్క్స్ ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళలో ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్ కూలిపోబోతుంది, చచ్చిపోబోతున్నాం మనందరం. మ్మ్. సో ఎవ్రీ క్యారెక్టర్ రియలైజేషన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బయటకు వచ్చేస్తాడు. ఓకే. ఈగోస్ లేని చావు దగ్గరకు వచ్చినప్పుడు మనిషి ఈగోస్ ఇవన్నీ ఇంకేం ఉండవు. మ్మ్. అవును. దానే మరణ వాంగ్మూలం అంటాం మనం, చచ్చిపోయేటప్పుడు చెప్పే వాంగ్మూలం. వాడు నిజం చెప్తాడు అప్పుడు. సో అక్కడ రియలైజేషన్ అవుతాయి ఒక్కొక్క క్యారెక్టర్. సో ఆ ఫ్లైట్ ఎపిసోడ్ తీయడం అన్నది చాలా టఫ్ అయిపోయింది. దానికి బడ్జెట్ చాలా హెవీ బడ్జెట్ అయిపోయింది. మ్మ్. ఫ్లైట్ తిరగటం, గ్రీన్ మ్యాట్, ఫ్లైట్ సెటప్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకటి ఉండేది, అవును. ఫ్లైట్ ఉండేది. దాన్ని తీసుకున్నా సరే దానికి రోలింగ్ తిరగటం ఇదంతా చాలా పెద్ద బడ్జెట్ అయిపోద్దని ప్రొడ్యూసర్ చందు గారు, విజయవాడ ట్రావెల్స్ అయింది, ఆయన చాలా ఇంట్రెస్టెడ్ నరేష్తో సినిమా తీయాలి నా కాంబినేషన్లో అని. ఆయన ఇంకా ఆయన అడ్వాన్స్ కూడా పాప నా దగ్గర ఉంది. అంటే అంత మంచి ఆయన, ఆయన చాలా మంచి ఆయన. మ్మ్. ఆ తర్వాత ఈ సినిమా కొంచెం వెనక్కి వెళ్ళేసరికి వేగేసిన సతీష్ ఒక చిన్న సినిమా చేశాడు ఆయనతో. సార్. అది ఎంతో బడ్జెట్ నాకు తెలియదు, 2.5-3 కోట్లు ఏదో. అది పెద్దగా ఆడలేదు, పే చేయలేదు సినిమా. ఆ సినిమా లాస్ రావడంతో ఇంకా ఈ సినిమా జరగడం కష్టమైపోయింది. సార్.
సో, టోటల్‌గా బడ్జెట్ ప్రాబ్లమ్ వల్ల ఆ సినిమా వెనక్కెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇంకా నరేష్‌తో మళ్ళీ పడల. అంత గ్యాపొచ్చింది. చాలా గ్యాపొచ్చింది. మా ఇంట్లో దెయ్యం దాకా హ్మ్. పడలేదు. బట్ ఈ సినిమా విషయంలో నరేష్ గారు మిమ్మల్ని కూర్చోబెట్టి, పిలిచి మీ ఇద్దరు కూర్చొని కథని మెల్ట్ చేసుకొనుంటే, వేరే స్క్రీన్ ప్లే రాసుకొనుంటే ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేది కదా! నరేష్ గారి నుంచి ఆ ప్రయత్నం జరిగిందా? ఓపెన్‌గా చెప్పండి. జరగలేదు. నరేష్ ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాడు నరేష్. హ్మ్. షూట్‌లో బిజీగా ఉన్నాడు. హ్మ్. నరేష్‌కి కథ మొత్తం తెలుసు. హ్మ్. యాక్చువల్‌గా అట్లాంటి కథ వచ్చినప్పుడు ఏ హీరో వెనక్కెళ్ళడు. హ్మ్. యాక్చువల్ చేద్దాం అనుకుంటాడు. కరెక్ట్. పెద్ద కాస్టింగు, పెద్ద కథ, పెద్ద స్పాన్ ఉన్న కథ చేసేద్దాం అనుకుంటాడు. నరేష్ ఎందుకో ఆ టైంలో చేయలేదు. మా ఆ ప్రయత్నం జరగలేదు. నా కథని కొంచెం రెమ్యునరేషన్స్ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ ఇలా చేద్దాం, ఇలా చేద్దామని హ్మ్. ప్లానింగ్ జరగలేదు. ఆ ప్లేస్‌లోనే 'దేవిప్రసాద్' సినిమా 'కెవ్వు కేక' కేవ్‌కే. 'కెవ్వు కేక' హ్మ్. అది పడింది. సార్ అండ్ ఇంకో సీరియస్ క్వెషన్ ఉంది సార్. అది అయిపోయిన తర్వాత మీ జర్నీ స్టార్ట్ చేద్దాము. 'ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి' ఆ సినిమా తీసేటప్పుడు హీరోయిన్ నమిత గారిని మీరు కొట్టారా? ఛీ! నేను ఏ హీరోయిన్‌ని కొట్టలేదు. అరిసారా? నేను అరిచాను. అరవడం అంటే నేను అరవను హీరోయిన్స్‌ని కూడా. ఆల్మోస్ట్ అలుగుతాను. హ్మ్. నాకు నచ్చింది చేయకపోతే నాకు కోపమొస్తది. సార్. మాక్సిమం అయినా నేను ఎవరిని అరవడం, తిట్టడం ఆ ప్రెషర్స్ తీసుకోను అసలు నేను. సార్. బట్ నేను చాలా హర్ట్ అయిపోతాను. హ్మ్. నేను సినిమా కోసమే కదా చేస్తున్నావు. ఎందుకు నువ్వు సినిమా కోసం వచ్చావు, నేను సినిమా కోసం ఎందుకు చేయవు అన్నది వస్తది. అప్పుడు ఒక 'దినేష్ మాస్టర్' ఒక స్టెప్ కంపోజ్ చేశారు. సార్. కంపోజ్ చేస్తే నమిత చేయనంది ఆ స్టెప్ హ్మ్. శ్రీకాంత్ గారితో. శ్రీకాంత్, ప్రభుదేవ, నమిత ముగ్గురు. హ్మ్. క్లైమాక్స్ బిఫోర్ సాంగ్ అది. చాలా ఖర్చు పెట్టి భగవాన్ అనే వాళ్ళు భారీ సెట్లేసి చాలా బాగా చేస్తున్నాం పాట. సార్. అయితే నమిత మార్నింగ్ 9:00 అలాగా స్టార్ట్ అయింది. 10:00 అలాగా డ్యాన్స్ మూమెంట్ చెప్పారు. అప్పటిదాకా 2, 3 సార్లు చేసాము. 11 ఐ థింక్ 11:30 ఆ టైంలో ఈ డ్యాన్స్ చూయించాడు మాస్టరు. నేను ఈ డ్యాన్స్ చేయను అంది. చేయను అంటే అసలు నాకు ఎందుకు చేయవు ఒక ప్రాబ్లం ఏంటి? నేను చేయను అంది. ఆ అమ్మాయి ఒక మాట్లాడి కన్విన్స్ చేసి డైరెక్టర్ కన్విన్స్ అయిపోయి ఆ కైండ్ ఆఫ్ అమ్మాయి కాదు. షార్ట్ అవ్వంగానే వెళ్ళిపోయి పడుకుంటుంది. మళ్ళీ షార్ట్ పిలవంగానే వస్తుంది. హ్మ్. చాలా ఒక లేజీ హీరోయిన్ నేను చూసిన హీరోయిన్స్‌లో. సార్. అంటే ఒక అగ్రెసివ్‌నెస్ చెయ్యాలి, ఇరగదీయాలి, పెర్ఫార్మెన్స్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్ కాదు నమిత. సార్. ఒక తక్కువ మాట్లాడుద్ది. ఎవరితో ఎక్కువ మాట్లాడదు. ఈవెన్ దో హీరోలైనా సరే. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరితో ఒక వెరీ లెస్ టాకింగ్ గర్ల్ ఆ అమ్మాయి. సార్. తక్కువ మాట్లాడుద్ది. ఎక్కువ దూరంగా ఉంటుంది లొకేషన్‌లో. హ్మ్. షాట్‌కొచ్చి చేసి వెళ్ళిపోతుంటది. అలాంటిది చేయను అంది. తర్వాత ఎందుకు చేయవు? చేయాల్సిందే అన్న పద్ధతిలో నేను అడిగా. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయిని అడగల. మాస్టర్ ఎందుకు చేయదు? ఓకే. చేయాల్సిందే. హ్మ్. అంటే ఆ అమ్మాయి అప్పుడు వచ్చింది. ఓకే. వచ్చి కూర్చొని ఆహ్, ఒక రకంగా మాట్లాడింది. హ్మ్. మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకు ఇబ్బంది పెడతాం? ఒక డాన్స్ మూమెంట్ మాస్టర్ చెప్పాడు. ఆ డాన్స్ ఏమని చెప్తున్నావు? ఇందులో ఇబ్బంది పెట్టడం ఏముంది? నాకు తెలుసు మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. నేను అసలు నాకు ఆ థాట్ ఉండదు మామూలుగా. ఏంటి తన వర్షన్ ఏంటి? తన వెర్షన్ అదే వేరే రకంగా ఆహ్, దీనికోసం నన్ను ఓకే. ఇబ్బంది పెడుతున్నారనేసి డైరెక్ట్‌గా చెప్పింది ఆ అమ్మాయి. ఓకే. ఆహ్, నేను అలా ఎందుకు ఇబ్బంది పెడతాను అని ఆ అమ్మాయి తాలూకు కపూర్ అని ఒక కుర్రాడు ఉండేవాడు అప్పుడు. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని అనేవాళ్ళు. బట్ అది నిజమో కాదో మనకు తెలీదు. హ్మ్. అంటే బాయ్ ఫ్రెండ్ అంటే మీన్స్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు ఓకే. తనకి. హ్మ్. హ్మ్. అంటే ఫుల్ సినిమా తనే ఉండేవాడు. అన్ని డేట్లు చాలా మంచి కుర్రాడు. హ్మ్. ఈ అమ్మాయి కూడా మంచిదే. ఈ అమ్మాయి చెడ్డదేం కాదు. అంటే మైండ్‌లో అలా ఆలోచిస్తుందనమాట ఆ అమ్మాయి. సినిమా ఫీల్డ్ అంటే డైరెక్టర్లు అందరూ ఇలా ఉంటారు. హీరోలు అందరూ ఇలా ఉంటారేమో అన్న
కంటెంట్‌తో ఉందేమో మైండ్‌లో. పైగా చాలా ఫస్ట్ మూవీ కదా! కాదు కాదు. 'సీను వైట్ల' సినిమా తర్వాత ఇది. అదే 'జెమినీ' తర్వాత. చాలా ఎర్లీ మూవీ. ఆ! ఆ! ఎర్లీ మూవీ. ఆ! 'జెమినీ' వెంకటేష్ బాబు గారితో చేసింది. హ్మ్. ఆ సినిమా ఆడలేదు. తర్వాత ఇమ్మీడియేట్ మూవీ ఇది. అవును. అవును. ఆ అమ్మాయిని చాలా నేను డిమాండ్ చేసి, ఆ అమ్మాయి చాలా బాగుంది, ఆ అమ్మాయి బాగుంటదనేసి నేను పర్టిక్యులర్‌గా అడిగి తెచ్చుకున్న హీరోయిన్ ఆ అమ్మాయి. సరే. ఎళ్లి కథ చెప్పి కపూర్‌కి చాలా బాగా నచ్చి అసలు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు ఆ కుర్రోడు, ఆ అమ్మాయితో ఉండే కుర్రోడు హ్మ్. చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆ అబ్బాయి. సరే. ఆ అబ్బాయికి చాలా నాలెడ్జ్, సినిమా నాలెడ్జ్ అంతా. ఆ కాస్ట్యూమ్ డిజైన్ గాని అన్నీ నేను సాంగ్ అంటే నేను ఎవ్రీథింగ్ కాస్ట్యూమ్ డిజైన్ దగ్గర నుంచి, సెట్ దగ్గర నుంచి అన్నిట్లో ఉండేవాడిని. చెబితే నాకు ఆ అమ్మాయి అన్న మాట నాకు గట్టిగా తగిలింది. మీరు ఇంకో మనసులో ఒకటి పెట్టుకొని నువ్వు నన్ను ఇలాగ టార్చర్ చేస్తున్నావు అన్న మాట గట్టిగా తగిలింది. హ్మ్. షూటింగ్ ముందు బ్రేక్ చెప్పేసాం. 11:30కి బ్రేక్ అన్నది చెప్పం మామూలుగా. అంత పెద్ద సెట్టు, డాన్సర్సు, ప్రొడ్యూసరు కరెక్ట్. హర్ట్ అవ్వచ్చు. హ్మ్. అయినా సరే బ్రేక్ చెప్పేసాం. బ్రేక్ చెప్పేసి ఆ అమ్మాయి తాలూకు కపూర్ ఉన్నాడు కదా! సరే. అతన్ని పిలవండి అని చెప్పా. హ్మ్. అతను ఈ ఇష్యూ చెప్పింటారుగా, మేనేజర్లు ఎవరో పోస్ట్ చేసింటారో, అర్జెంట్‌గా వచ్చాడు అతను. వచ్చేసాడు. ఏంటి ప్రాబ్లమ్ అంటే, ఇది ప్రాబ్లమ్, ఒక స్టెప్ చెప్పాము, ఆ అమ్మాయి చేయనంటుంది. ఎందుకు చేయనంటుంది? ఈ విషయం చెప్పలేదు ఇంకా. హ్మ్. హ్మ్. ఇలా నాతో అంది అన్న విషయం చెప్పకుండా ఇలాగా చేయనంటుంది, చేయాల్సిందే ఆ అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఎందుకు చేయదు? ఆ స్టెప్ ఎందుకు చేయదు? దాంట్లో ఇబ్బంది ఏముంది? హ్మ్. అంటే రూమ్‌లోకి వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడాడో తెలీదు గానీ వచ్చాడు. ఓకే. బ్రేక్ ఇచ్చాము. శ్రీకాంత్ గారు, ప్రభుదేవ అందరూ బ్రేక్‌కెళ్ళిపోయారు. ఆహ్, 1:30కి భోజనాలయిన తర్వాత వచ్చాడు. వచ్చి ఓకే సార్, ఐ కన్విన్స్డ్ హర్, చేసేస్తది ఆ అమ్మాయి, హ్మ్. ఇబ్బంది ఏం లేదు అన్నాడు. అనంగానే బ్రేక్ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మొత్తం డాన్సర్స్ అందరూ, ప్రభుదేవ, శ్రీకాంత్ అందరూ వచ్చారు. వచ్చేసి శ్రీకాంత్ గారికెళ్ళి రెడీ అయ్యండి. నేను డాన్స్ మాస్టర్‌తోనే చెప్పాను. ఆ అమ్మాయి చేస్తుంది, షార్ట్ కంపోజ్ పెట్టేసేయండి. ఓకే. అంటే ఈడెళ్ళి మాస్టర్ దినేష్ ఎళ్లి చెప్పినట్టున్నాడు. శ్రీకాంత్ గారు నేను చేయనన్నాడు. నేను చేయనన్నాడు. నాకు రైట్ థింగ్ అనిపించింది. హ్మ్. యెస్, టిట్ ఫర్ టాట్ కరెక్ట్. ఎందుకు ఆయనతో నువ్వు చేయనన్నప్పుడు, ఆయన ఈ స్టెప్ నువ్వు చేస్తానన్నప్పుడు నేను చేయాలా అన్నట్టుగా. అంటే అలాంటి ఇగోలకు పోని హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే మంచి గోల్డ్ శ్రీకాంత్ గారు. అసలు ఏమాత్రం అసలు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడు. ఎంత ఆయనకే ఇబ్బంది అంటే అలక కాదది. ఒక స్టెప్ ఒక అమ్మాయి నాతో చేయనన్నప్పుడు అంటే శ్రీకాంత్ గారితో ఉంది కాదు, చేయనంది ఆ అమ్మాయి. సో, నాతోనే కదా చేయనంది. సార్. కాబట్టి నేను చేయను. హ్మ్. నేను చేయను. ఆ స్టెప్ తీసేయండి, వేరే పెట్టేసేయండి అన్నాడు. హ్మ్. నాకు వెరీ లాజికల్‌గా అనిపించింది. సరే స్టెప్ మార్చాము, చేసాం. సాంగ్ అయిపోయింది. సాంగ్ చాలా బావుంటది. 'శ్రీరామచంద్ర సిగ్గె గోవింద' అనే పాట చాలా పెద్ద హిట్ సార్ చాలా సాంగ్. పెద్ద హిట్. చాలా బావుంటది విజువల్‌గా సాంగ్. అవును. మిగిలిన అన్నీ చేసింది. బట్ నాకు ఆ స్టెప్ నాకు నచ్చేసింది. హ్మ్. అది స్టెప్ చాలా మంచి స్టెప్. ఈ ఇరిటేషన్‌లో అది సరిగ్గా ఆ కాస్ట్యూమ్‌కి అసలు ఎంత బాగా కంపోజ్ చేశాడు దినేష్ అనుకున్నా. అంటే నమితకి. హ్మ్. నమిత హైట్‌కి ఇద్దరు కుర్రాళ్ళని టీజ్ చేస్తున్న లైక్ సాంగ్ అది. అదే. సో, తర్వాత ప్రభుదేవతో పాట చేస్తున్నాం. పాట చేసేటప్పుడు ఆ స్టెప్పు ప్రభుదేవ గారికి కన్విన్స్ చేసి ఆ డాన్స్ మాస్టర్‌ని అక్కడ చేయమని చెప్పాం ఓకే. ప్రభుదేవతో. అప్పుడు ఆ స్టెప్ చేసాం. ఇప్పుడు సినిమాలో కూడా ఉంటది. హ్మ్. ప్రభుదేవ పైన భుజం పైన కాలేసి స్టెప్ ఉంటదొకటి. ఓకే. ఆకు ఒక్క వేసి అనే పాట. హ్మ్. అలాగా అంటే సినిమా అప్పుడు బాంబే నుంచి వచ్చే హీరోయిన్స్ అందరూ ఏంటంటే, కొంతమంది ఇక్కడ జరగొచ్చు, జరగకపోవచ్చు సినిమా ఫీల్డ్‌లో. ఈ ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్పేవాళ్ళు ఎక్కువుంటారు. సార్. అప్పుడే బాంబే హీరోయిన్స్ హవా ఎక్కువగా పెరుగుతున్న టైం అది. హ్మ్. అక్కడి నుంచి వచ్చే వాళ్ళంతా చాలా సెక్యూర్డ్‌గా ఇక్కడికి సినిమా ఫీల్డ్‌కెళ్తే ఇలాంటి ప్రెషర్స్ ఉంటాయంట, ఇలా అడుగుతారంట, ఇలా పిలుస్తారంట అనుకునే డేస్ అనమాట. ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది, అంతకుముందు కూడా అలాగే ఉండుంటది. ఆ టైంలో ఆ అమ్మాయి అలా ఫీల్ అయింది. ఓకే. డైరెక్టర్ ఏదో మనసులో పెట్టుకొని ఇలా చేస్తున్నాడని. ఆహ్, బట్ ఆ తర్వాత మళ్ళీ బట్ ఇక్కడ కూల్. అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి కొత్తగా ఆ సినిమా తీయట్లేదు. అంతకుముందే 4 సినిమాలున్నాయి. దానికంటే ముందు 9 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో హ్మ్. ఎస్వి కృష్ణారెడ్డి లాంటి ఒక అవును. లెజెండరీ పర్సన్ దగ్గర 9 సంవత్సరాలు ట్రావెల్ అవును. అవ్వాలంటే
మామూలు సర్టిఫికేట్ అయి అవును. సూపర్ సర్టిఫైడ్ అయి ఉంటాడు. అవును. ఆయన అక్కడ పక్కన అక్కడ ఉండాలి. ఏంటంటే అసలు ముందు అట్లాంటి స్మెల్లే ఉండదు అక్కడ. వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కంపెనీ ఏదన్నా ఇండస్ట్రీలో అంటే నేను చాలా కంపెనీలు ఏం చేయలేదు. కృష్ణారెడ్డి గారి దగ్గర ఎక్కువ చేశాను. బట్ చాలా బయట వింటుంటాను కదా! బట్ కృష్ణారెడ్డి గారు వెరీ మన ఇంట్లో ఉన్నట్టే. ఆడపిల్ల అయినా సరే, మగపిల్ల అయినా సరే, పిల్ల అయినా సరే, ఎవరైనా సరే. ఒక ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్‌లో షూటింగ్ జరిగిందంటే అది కృష్ణారెడ్డి గారి కంపెనీ. బట్ ఎందుకు ఈ క్వశ్చన్ ఎర్లీగా అడిగానంటే నాకు వచ్చిన సోర్స్ ప్రకారం అంటే కొట్టినంత పని జరిగింది సెట్‌లో, చాలా పెద్ద గొడవ అయిందని, కానీ ఏం జరిగిందో తెలీదు. మీరు అవును. చెప్తే క్లారిటీ అంటే కొట్టంత పని కాదు గానీ కొంచెం షౌట్ చేసి ఉంటాను అంతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.